మహిళా సాధికారతలో భాగంగా కరీంనగర్లోని నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, ఇందుర్తి ప్రభుత్వ పాఠశాలకు చెందిన బాలికలకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశామని కరీంనగర్ రోటరీ క్లబ్ అధ్యక్షులు వెంకటకిషన్ అన్నారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. కరీంనగర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటు కోసం కృషి చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో బోర్లు వేయించడంతో పాటు ఆర్వో ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. నిరుపేద మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేందుకు 10 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేశామని చెప్పారు. పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న ఇందుర్తి బాలికలకు సైకిళ్లను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకట కిషన్తో పాటు కార్యదర్శి పాక పవనకృష్ణ, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డికే ఆనంద్, పసుల తిరుపతి, ఆనంద్ కుమార్, చీటి రామారావు, రాజిరెడ్డి, అలీఖాన్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. బండి సంజయ్ చేతుల మీద, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీద ఇందుర్తి స్కూల్కు ఒక 5 సైకిళ్ళు, తర్వాత 10 కుట్టు మిషన్లు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఇదే కాకుండా మిగతా కార్యక్రమాల్లో కూడా బండి సంజయ్ పాల్గొని మాతో ఎంతో సహకారం చేసి ఆయనతో మేము ఈరోజు ప్రోగ్రాం మంచిగా చేసినాము. ఇదే కాకుండా రోటరీ క్లబ్ 3150 ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ముందు కూడా మీ సహకారంతో ఉన్నారని ఆ ఉద్దేశంతోనే బండి సంజయ్ గారు కూడా మాకు ప్రామిస్ చేశారు. ముందు కూడా మాకు ఎన్నో కార్యక్రమాలకు తోడు చేస్తానని చేశారు. ఇకపోతే మా రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చాలా కార్యక్రమాలు చేసింది. బోర్లు వేయటం కానీ, ఆర్ఓ ప్లాన్స్ పెట్టడమే కానీ, ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసాము. స్కూల్స్కి బల్లలు, బెంచెస్ ఇవ్వడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ ఈ చేసిన కార్యక్రమం ఏంటంటే ఈ మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి ప్రోగ్రాంలో వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందండి. అంతేకాకుండా ఈ ఇందుర్తి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇల్లు దూరంగా ఉంటుంది, రావడం ఇబ్బంది అవుతుందో వారిని సెలెక్ట్ చేసి వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం జరిగింది.